నిన్నట్ల ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నాడో లేదో ఇయాల పవనాల సారు మీద అట్లనే గిలాసపాటి లీడర్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిండుల్లా. అసలు సార్కి ఎందుకంత కోపం వచ్చింది? చెప్పిన మాట ప్రకారం మాట తప్పని సారు పవన్ కళ్యాణ్ సార్ని ఏమన్నాడో తెలియాలంటే మీరైతే ఈ ఆర్త చూడాల్సిందే. అవునల్లా పవనాల్ సార్ గెలిస్తే బరాబర్ నా పేరు మార్చుకుంటాన్న ముద్రగడ్డ సారు అన్నట్టే పంకపాటి ఓడిపోయింది. పవనాల్ సార్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. ముద్రగడ్డ సార్ సుధా ఇచ్చిన మాట ప్రకారం నిన్న సార్ పేరు మార్చుకున్నాడు. వాళ్ళ ముద్రగడ్డ పద్మనాభంగా ఉన్న సార్ పేరు ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్టు సర్కార్ గెజిట్ సుధా విడుదల చేసిందోళ్ళ. నిన్న అట్లా పేరు మార్చుకున్నాడో లేదో సార్ ఇవాళ జనసేన అధినేత పవనాల్ సార్ అటెంకల గిలాస గుర్తు పార్టీ లీడర్ల మీద సంచలన వ్యాఖ్యలను చేసిండు. పవన్ కళ్యాణ్ అభిమానులు దినా మమ్మల్ని ఇష్టం వచ్చినట్ల బూతులు మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నాడు. అంతేకాదు సార్ మాట్లాడుకుంటూ దినాం ఇట్లా చేసుడు కంటే మమ్మల్ని చంపేయండి అని అన్నాడు. నేను అనాథని కనీసం కాపాకుల కోసం సుత పోరాడలేని శాతగాను అని పవన్ కళ్యాణ్ గొప్పోడని ఒప్పుకుంటున్నా గానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సర్కార్ పవనాల్ సార్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ల గురించి ఆలోచించాలి, ప్రత్యేక హోదా గురించి సుత ఆలోచన చేయాలని అన్నాడు. నేను చేతకానోడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు, కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మన కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి. మమ్మల్ని మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.